హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చక్కగా స్పైసీగా రొయ్యల కర్రీ తయారు చేసేద్దాం. ఇది మనం అన్నంతో కానీ చపాతీతో కానీ కాంబినేషన్ అంటే సూపర్ ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వంట మొదలు పెట్టేద్దాం. మొదటగా కళాయి తీసుకొని అందులో నూనె 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని అందులో మనం బాగా క్లీన్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ని నూనెలో వేసి బాగా వేయించాలి. ఇప్పుడు మనం లైట్గా పసుపు యాడ్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే వాటర్ తొందరగా ఇంకిపోతుంది. ప్రాన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్నీ కూడా మనం వేరే ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మనం బాగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా దోరగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంతలో మనం మిక్సీలో ఒక పేస్ట్ తయారు చేస్తాం. టమాటాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసి ఒక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఆప్షనల్. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలపాలి. మనం మిక్సీ పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ కళాయిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మన రుచికి సరిపోయేంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి.
ఇవన్నీ బాగా కలిపాక నూనె పైకి తేలే వరకు చిన్న మంటలో మగ్గించాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. చూసారుగా ఆయిల్ పైకి తేలింది, అంటే బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంత ఈజీగా చేయొచ్చో.